పవర్ఫుల్ ఉన్నవాళ్ళు ఎవరి కూల్చట్లేదు కదా. మీరు అదే మీరు అది కూడా మీరు వద్దాం. పవర్ఫుల్ ఉండేవాళ్ళు ఎవరికి కూల్చలేదంటే ఇప్పుడు మరి ఇన్ని ఎకరాలు తీసుకున్నాయంటే మీరంతా పవర్లెస్ వాళ్ళు అనుకుంటున్నారా? పవర్ఫుల్ వాళ్ళు తీసుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీరే చెప్పారు నిన్న నాగార్జున తప్ప వేరే వాళ్ళ పేర్లు ఒకటి చెప్పండి. పవర్ఫుల్ అంటే మీడియా పరంగానే కాదండి, మీడియా పరంగా మీరు మీడియాలో ఒక యాక్టర్దే కాదు. పవర్ఫుల్ అంటే నిన్న వెంగళరావు నగర్ ఫర్ ఇన్స్టెన్స్ మీరే చెప్పారు 3 ఎకరాలు తీసుకున్నాము. ఆ 3 ఎకరాల్లో పైకి కనబడేటువంటి 4-5 గుడిసెలు ఉండేవాడు 4-5 కోట్ల ప్రాపర్టీ హోల్డ్ చేయగలుగుతాడా? దాని వెనకాల ఉండేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, దాంట్లో అన్ని పార్టీల నాయకులు ఉంటారు. అది నేను పబ్లిక్గా నేను పేర్లు చెప్పలేను కానీ బట్ దట్ ఈస్ వెనకాల ఉండే కథ నడిపే శక్తులు వేరుంటాయి. కానీ హైడ్రా అనేది కొంతమందికి కాపాడటం కోసం, ఆస్తులు కాపాడటం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కొంతమంది అంటే పొలిటికల్గా కొంతమంది వ్యక్తుల్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళ ఆస్తుల మీద అస్త్రంగా ఉపయోగిస్తుంది అని ఒక ప్రచారం ఉంది. మీరు ఒప్పుకుంటారా? ఎక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, పలానా వాళ్ళ ఆస్తుల మీద వెళ్ళి యాక్ట్ చేసి రంగనాథ్కి నచ్చకపోయినా లేదంటే గవర్నమెంట్లో ఉన్న కొంతమంది పెద్దలకు నచ్చకపోయినా ఆస్తుల మీద వెళ్తారు, వాళ్ళు బఫర్ జోన్లో ఉన్నారు, ప్రభుత్వ భూమిలో ఉన్నారు, ఏదో లిటిగేషన్లో ఉన్నారని వాళ్ళ ఆస్తులు కూల్ చేయటం, ఫెన్సింగ్ వేయటం లాంటివి చేస్తారు. అదే కనుక మీకు నచ్చినా ఇంకోళ్ళకి నచ్చినా ఆ ఆస్తులకి ప్రొటెక్షన్గా మీరు పర్మిషన్లు, ఎన్ఓసీలు, క్లీన్ చిట్ సర్టిఫికేట్లు ఇస్తారని ఇదే రజనీకాంత్ గారు ఇదే ఇట్లా ఈ నెగిటివిటీ అనేది బిల్డ్ చేస్తున్నది. ఎక్కడ రంగనాథ్కి నచ్చిందో లేదా రాష్ట్ర ప్రభుత్వకి నచ్చిన వాళ్ళో నచ్చని వాళ్ళో ఏం ఉండదండి, ఒక ప్రాసెస్ ఉంటుంది. మేము ప్రాసెస్ని తీసుకురావడానికే కూడా ఏం చేసాము, ప్రజావాణి అంటే ఏ ఏ మనం తీసుకోవాలి, టేకప్ చేయాలి, ఏది తీస్తే కనుక సెలెక్టివ్ అంటారు, ఇది పలానా దాన్ని సెలెక్ట్ చేశారంట. అందుకు ప్రజల నుంచి వచ్చిందని ఫస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కల్వకుంట్ల కవిత ఒక పాయింట్ రేజ్ చేశారు. మూసీ మీద ఒక బిల్డరు అడ్డంగా బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నారు. ఆమె 2012 ఫోటోలు కూడా చూపించారు. ఆ రోజుల్లో అక్కడ మూసీ కాలువ ఉంది. ఇప్పుడు మేము మూసీ కాలువ మీద మీరు వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు, అనుమతులు ఇచ్చిన వ్యవస్థలు ఏంటి, దీనికి క్లీన్ చిట్ ఇచ్చిన హైడ్రా ఏంటి, దీనికి ఏం సమాధానం చెప్తారు? హైడ్రా ఏం క్లీన్ చిట్ ఇవ్వలేదండి. ఫస్ట్ తెలుసుకోవాలి, కోల్చండి, కోల్చండి. మూసీలో కడుతున్నారు, దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకోవాలి. అంటే పెద్దవాళ్ళు కడితే బ్యాక్గ్రౌండ్ చూడాలి, పేదవాడు ఉంటే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. వినండి, ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా చూడాలి. అది మూసీలో ఎవరైతే మీరు అంటున్నటువంటి ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడుతున్నారనేది మాకు అనుమానం ఉండింది. శాటిలైట్ ద్వారా మొత్తం మేము డేటా ఒక దాదాపు కొన్ని రోజుల పాటు చేసి మొత్తం గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషను ఒక లెటర్ రూపాయన కూడా నేను రాశాం, కూడా ఎవరికి లోకల్ రెవెన్యూ ఆఫీసర్స్కి రాశాం. దాంట్లో రాస్తూ మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి, ఇది ప్రాజెక్ట్ అనేది దీంట్లో రివర్ బెడ్లో వస్తుందనే దానికి ఇది మాకున్న డేటాతోటి మొత్తం రాసామన్నమాట. రాసి ఆ దాంట్లో శాటిలైట్ మ్యాప్స్ని మెన్షన్ చేస్తూ సర్వే నెంబర్స్తో సహా మాకు వచ్చింది అది. బట్ అల్టిమేట్గా ఎట్లుంటుంది, గ్రౌండ్ లెవెల్లో మనకి టీ పనులతోటో లేకపోతే గ్రౌండ్ లెవెల్లో మనం ఫీల్డ్ సర్వే చేయాలి. ఎందుకంటే ఇది కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇది జరిగింది కూడా ఏమైంది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైడ్రా రంగనాథ్ కోర్టు పర్మిషన్లకి లోబడి పనిచేస్తారా? అలా కాదండి, మీరు పర్మిషన్ మీ మీద ఉన్న పేరే ఏంటి, కోర్టులకు అతీతంగా మీరు పనిచేస్తారని. ఎవరు వెళ్ళినా కళ్ళ ముందు చూసినా అది మూసీలో కడుతున్నారని కనిపిస్తుంది, మీకు రెవెన్యూ క్లియరెన్స్ కనిపించింది, ఫస్ట్ అనుమానం వచ్చింది, యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం మళ్ళీ అన్ని క్లియర్గా ఉన్నాయి అంటున్నారు. కానీ అదే మిగతా వాడు కనుక రికార్డులు చేస్తే మీరు ఎక్కడో దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్నారు, దొంగ పర్మిషన్లు పెట్టుకున్నారని మీరే చెప్తున్నారు. ఒకటండి, మేము కోర్టు పరిధిలో తప్పకుండా పనిచేస్తాం. ఇక్కడ మేము సపోజ్ రేపు నేను ఒకవేళ మేము వెళ్ళి కూల్చామనుకోండి, కోర్టు ద్వారానే పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ. దీనికి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి గతంలో బీఆర్ఎస్ కోర్టు మూసీని కబ్జా చేసి కట్టుకున్నా పర్లేదని చెప్పింది అంటారు. లేదు మీరు చెప్తున్నారు అంటే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన వాళ్ళు తప్పు చేసి ఉంటారు. అయినా ఇప్పుడు హైడ్రా రంగనాథ్ చాలా సందర్భాల్లో ఇది నిజం న్యాయం అనిపించినప్పుడు కోర్టు సెలవులు ఉన్న రోజుల్లో కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి, కోర్టు తీర్పులకు అతీతంగా వెళ్ళి ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కన్విన్సింగ్ ఆ కోర్టు ఇచ్చింది. ఇక్కడ చూడాలి, ఇక్కడ దీంట్లో ఈ ప్రాజెక్ట్కి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ ఏది పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత రిటైనింగ్ వాళ్ళు మూసీలో కడుతున్నారనే దాని మీద దాని పర్మిషన్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేయడం జరిగింది. కంటిన్యూ చేసి ఆ తర్వాత ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నాడో అతను హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళి బిల్డర్ ఏమని ఇచ్చాడు హైకోర్టుకి, నేను ఆ రిటైనింగ్ వాళ్ళు తీసేస్తాను, తీసేసిన తర్వాత మీరు మా పర్మిషన్ ఏదైతే క్యాన్సిల్ చేశారో దాన్ని రివైవ్ చేయమని చెప్పి అడిగారు. అడిగితే హైకోర్టు అతను రిటైనింగ్ వాళ్ళు తీసేసినట్టు ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు నిర్ధారణ చేశారు. నిర్ధారణ చేసిన తర్వాత దాంట్లో ఏమైంది, హైకోర్టు పర్మిషన్ రివైవ్ చేసింది. ఇదంతా ఇప్పుడు హైడ్రా రాకముందు, హైడ్రా వచ్చిన తర్వాత కాదు, హైడ్రా రాకముందు, హైడ్రా అనే సంస్థ లేకముందు జరిగింది. ఇప్పుడు దాన్ని చేయాలంటే ఏం చేయాలి, మా దగ్గర సరైన సాక్ష్యాలు ఆధారాలు ఉంటే కనుక ఏ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ కూల్చామనుకోండి రేపు నా జీతం నుంచి కట్ చేస్తారు. ఫస్ట్ చేయాల్సిందే.
ఎందుకంటే పర్మిషన్ ఉన్న బిల్డింగ్ని నేను డిమాలిష్ చేసాం అనుకోండి, రేపు డ్యామేజెస్ నేనే పే చేయాల్సి వస్తుంది, లేదా సంస్థ పే చేయాల్సి వస్తాను. అందరం మేమంతా పర్సనల్గా చేయాల్సి. సో అలా కోర్టుకి వెళ్తాడు, మీ మీద కోర్టు ఆర్డర్లు పట్టుకు రాగలుగుతాడు కాబట్టి మీరు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పేదవాడు కోర్టుకి వెళ్ళలేడు కాబట్టి, వాడు ఏం చేయలేడు కాబట్టి వాడి మీద వెళ్ళి మీరు కొట్టేస్తారు. అలా కూడా కాదు, మీకు అదే చెప్తున్నది. ఎంతో మంది భూములు తీసుకున్నాయి. ఇప్పుడు సంధ్యా శ్రీధర్రావు ఉన్నాడండి, సంధ్యా శ్రీధర్రావు అని చెప్పేసి మనం ఏది గచ్చిబౌలిలో ఉంది. అది పెద్దవాడా చిన్నవాడా? వేల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు. లేకపోతే ఎవరు ఇంకా మేము ఎన్నో కన్వెన్షన్ హాల్స్ తీసాం, కన్వెన్షన్ అంటున్నారు. లేకపోతే మనం చూస్తే కనుక ఏది కొండాపూర్లో 30 ఎకరాలు తీసామండి. 30 ఎకరాలు తీసి మళ్ళీ మేము దాన్ని మొత్తం మా కంట్రోల్లోకి తీసుకున్నాం అన్నమాట. తీసుకున్నప్పుడు ఈ ల్యాండ్స్ అంతా ఎవరు 30 ఎకరాలు అంటే కొండాపూర్లో 3,000 కోట్లు ఆస్తండి. అది ఇక్కడే నేను అంటున్నాను, మళ్ళీ అగైన్ మీకు నచ్చదు కానీ సెలెక్టివ్ డెసిషన్స్ ఉంటాయి. మీరు కొండాపూర్లో తీసుకుంటారు, గచ్చిబౌలిలో తీసుకుంటారు, ఇంకో చెరువు దగ్గర తీసుకుంటారు, కానీ ఎక్కడైతే రియల్గా తీసుకోవాలో అక్కడ మాత్రం మీరు సెలెక్టివ్గా కోర్టు ఆర్డర్లో ఇంకో విషయాలో పెండింగ్ పెట్టి దీని మీద కొంత రీజనింగ్తో ఆగిపోతారు. చూడు రజనీకాంత్ గారు, ఇక్కడ సెలెక్టివ్ ఏమిది ఉండదండి. ఎవరంటే వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మేము యాక్ట్ చేయం. ఎందుకు యాక్ట్ చేయము కూడా చెప్తాను, అది కూడా మీకు చెప్తాను. సెలెక్టివ్గా పోము. మేజర్ మీడియాలో వచ్చినా కానీ లేకపోతే పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్స్ వస్తే చేస్తాం. ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్లో ఎవడో చెప్పేసి పలానా దగ్గర ఇది జరుగుతుంది అని అంటే కనుక వెంటనే యాక్ట్ చేయము. వెంటనే యాక్ట్ చేస్తే కనుక ఏమవుతుంది, రేపు ఆ మీడియా వాళ్ళు, ఆ యూట్యూబ్ వాళ్ళు, లేకపోతే ఇంకెవరో చెప్పిన ఒక లీడర్ వస్తాడు, ఇచ్చి పలానా మా దగ్గర ఈ బిల్డరు కడుతున్నాడు అని అంటాడు. అది యాక్ట్ చేసాం అనుకోండి, రేపు ఎక్స్టార్షన్కి ఛాన్సెస్ వస్తాయి అన్నమాట, డబ్బులు వసూలు చేయడానికి. సో వాళ్ళందరూ వదిలేసండి. కల్వకుంట్ల కవిత ఓపెన్గా వచ్చి అడుగుతూ ఉంది, ఆధారాలు చూపిస్తుంది, సర్వే మ్యాపులు చూపిస్తుంది. అయినా ఆ మ్యాపులు మేము ఇచ్చినాయండి. ఇప్పుడు కవిత గారు ఏదైతే చూపించారో అది మేము ఇచ్చిన మ్యాప్లే, మేము రిలీజ్ చేసింది. మరి మీరు యాక్ట్ చేయట్లేదు, ఆమె ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో మేము రాసాం, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి మీరు వెంటనే మాకు సర్వే చేసి మాకు ఇవ్వండి అని చెప్పాము.